మరో బ్రేకింగ్ న్యూస్. ఏపీలో 5 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ కు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది సిఫార్సు చేశారు. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 2 చోట్ల, ప్రకాశం జిల్లాలో 1 పోలింగ్ స్టేషన్లో రీపోలింగ్ జరపాలని నిర్ణయించారు. ఈ రోజు రాత్రికి రీపోలింగ్ తేదీ ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. పూర్తి సమాచారం అందిస్తారు మా ప్రతినిధి ఎంపీరావు. ఏ విషయాలని పరిగణలోకి తీసుకున్నారు, ఎలాంటి విషయాలుంటే రీపోలింగ్ జరపడానికి ఇటు గుంటూరు కానీ, నెల్లూరు కానీ, ప్రకాశం జిల్లాలో మొత్తం 5 చోట్ల రీపోలింగ్ జరపాలని సిఫార్సు చేశారు? ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈవీఎంలు మొరాయించడము, అలాగే పోలింగ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే ఎన్నికల నియమావళికి సంబంధించి పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ కూడా పోలింగ్ శాతం ఎంత శాతం నమోదైంది, గతంతో పోల్చుకుంటే ఈసారి ప్రతి నియోజకవర్గాల వారీగా కానీ, పోలింగ్ స్టేషన్ల వారీగా కానీ, పోలింగ్ బూత్ల వారీగా కానీ పర్సంటేజ్లు కౌంట్ చేసిన తర్వాత గతంతో పోల్చుకుంటే ఈసారి ఏమైనా తగ్గిందా లేదా పెరిగిందా అనేది ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకున్న తర్వాత అక్కడ ఏమైనా స్థానికంగా గొడవలు జరిగినాయా, పోలింగ్ ఓటర్లకు ఏదైనా ఇబ్బందులు కలిగినాయా అనే దాన్ని అన్ని అనాలిసిస్ చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ ఒక నివేదిక అంటూ ఇస్తుంది. స్థానికంగా ఉండేటటువంటి అంటే జిల్లాల వారీగా కలెక్టర్లన్నీ కూడా నివేదికలు ఇస్తారు. ఆ నివేదికలను ఆధారం చేసుకుని ఎక్కడెక్కడ రీపోలింగ్ కండక్ట్ చేయాలనే దాని మీద రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ కు సిఫార్సు చేస్తుంది. అయితే రాష్ట్రంలో ఈవీఎంలు మొరాయించినప్పటికీ కూడా గతానికంటే 2014 ఎన్నికల కంటే ఈసారి ఎక్కువగానే పోలింగ్ నమోదైంది. 80% పోలింగ్ పర్సంటేజ్ కూడా 80% రీచ్ అయింది. అయితే కొన్ని చోట్ల ఈవీఎంలో సాంకేతిక సమస్యలు కానీ, ఓటర్ల ఓటింగ్ పర్సంటేజ్ తగ్గడం, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎదురైనటువంటి ఇబ్బందిని పరిగణలో దృష్టిలో పెట్టుకుని కేవలం 5 పోలింగ్ స్టేషన్లో మాత్రమే రీపోలింగ్ పలు జిల్లాల కలెక్టర్ల నుంచి కూడా సిఫార్సులు అందాయి. ప్రధానంగా గుంటూరు జిల్లా నుంచి, గుంటూరు వెస్ట్, అలాగే నరసరావుపేట నియోజకవర్గం నుంచి, ఈ 2 నియోజకవర్గాల నుంచి కూడా 2 పోలింగ్ స్టేషన్లు, అలాగే నెల్లూరు జిల్లాలో 2 పోలింగ్ స్టేషన్ నుంచి, ప్రకాశం జిల్లాలో 1 పోలింగ్ స్టేషన్ కు ఈ 3 జిల్లాల కలెక్టర్ల నుంచి కూడా సిఫార్సులు వచ్చి ఈ 5 పోలింగ్ స్టేషన్ లో కూడా రీపోలింగ్ జరపాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రధాన ఎన్నికాధికారి ద్వివేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కోరారు. ఈ రాత్రికి రీపోలింగ్ తేదీకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ద్వివేది కొద్దిసేపటి పార్టీలు ఆరోపిస్తున్నట్లు దాదాపు 30% ఈవీఎంలు మొరాయిస్తూ వచ్చినాయి. పోలింగ్ చాలా లేట్ గా జరిగింది, ఇందువల్ల ఓటర్లు అసహనంతో వెనక్కి వెళ్లిపోయారని కొన్ని పార్టీలు ఆరోపిస్తూ వస్తున్న నేపథ్యంలో వీటిని కూడా పరిగణలోకి తీసుకొని ఇంకా ఎక్కువ చోట్ల రీపోలింగ్ జరపడానికి అవకాశం లేదా? కేవలం ఈ 5 మాత్రమేనా? అంటే ఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఎలాంటి అంశాలు ఇక్కడ పరిగణలోకి తీసుకున్నారనుకోవాలి? అంటే ఇప్పుడు వరకు అయితే మాకు ద్వివేది గారు ఇంతకుముందు ఏపీ సీఈఓ ద్వివేది కూడా ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు. 30% ఈవీఎంలు అనేది కేవలం ఆరోపణలు మాత్రమే. 30% ఈవీఎంలు అంటే సుమారుగా 27,000 ఈవీఎంలు మొరాయించి ఉండాలి. కానీ కేవలం 615 ఈవీఎంలు మాత్రమే మొరాయించారు. అది కూడా గంటల వ్యవధిలోనే వాటన్నింటినీ కూడా టెక్నికల్ పర్సన్స్ వచ్చి అన్ని కూడా సెట్ చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగలేదు. గతంతో పోల్చుకుంటే ప్రతి చోట కూడా ఈవీఎంలు మొరాయించిన చోట కూడా పోలింగ్ శాతం ఎక్కువగానే నమోదైంది. కాబట్టి ఈవీఎంలు మొరాయించిన విషయంలో మాత్రం ఎక్కడ కూడా రీపోలింగ్ నిర్వహించడం లేదు. కానీ కొన్ని చోట్ల మధ్యాహ్నం 2 గంటల తర్వాత పోలింగ్ ప్రారంభమైనటువంటి పోలింగ్ స్టేషన్, అలాగే సాయంత్రం 4 గంటలకు కూడా ఒక పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ ప్రారంభమైంది కొంచెం సాంకేతిక సమస్యల వల్ల. అటువంటి చోట్ల మాత్రమే ఇది సిఫార్సు చేశారు. కానీ ఎన్నికల నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘానికి కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే రీపోలింగ్ అనేది కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప ఏవో పార్టీలు డిమాండ్ చేసినవి కదా అని చెప్పి 30% ఈవీఎంలు మొరాయించిన చోట, లేదంటే 615 పోలింగ్ స్టేషన్ లో రీపోలింగ్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. స్థానికంగా అంటే జిల్లాల వారీగా రిటర్నింగ్ అధికారులుగా ఉన్నటువంటి జిల్లా పోలింగ్ అధికారులుగా ఉన్నటువంటి కలెక్టర్లు ఇచ్చినటువంటి సమాచారం మేరకే మేము రీపోలింగ్ కండక్ట్ చేస్తాం. ఒకవేళ రీపోలింగ్ కండక్ట్ చేస్తే గనక ఈ 5 పోలింగ్ బూత్లలో ఎప్పటిలోపు జరిపే అవకాశం ఉంది ఎంపీరావు? అంటే మే 19 వరకు కూడా 5వ విడత ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అంటే అంతవరకు కూడా ఉండకపోవచ్చు. కానీ మేబీ ఈ వారం 10 రోజుల్లోనే పోలింగ్ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్తుంది. అయితే 2వ విడత లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి అది జరిగిన తర్వాత ఈ వారం రోజుల్లోగా రీపోలింగ్ జరిపేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాత్రికి ఈ రీపోలింగ్ తేదీల మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసే అవకాశం ఉంది. రైట్ రావు, థ్యాంక్ యూ.